హలో అందరికీ, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజైతే మా అమ్మగారు పుదీనా అండ్ చికెన్ కూర వండుతున్నారండి. అంటే గ్రీన్ చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ వచ్చి చికెన్ చపాతీలోకి, ఇంకా పరాటీలోకి, రైస్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ కర్రీ నచ్చితే మీరు ఇంట్లో ట్రై చేయండి. ఇది ఎలా తయారు చేస్తున్నానో చూడండి. నేను కట్ట పుదీనా తీసుకున్నానండి, 1/2 కేజీ చికెన్. ముందుకంట ఇది అయితే పుదీనా మిక్సీ పెట్టుకోవాలండి. చాలా టేస్టీగా ఉంటుందండి ఈ కర్రీ. ఇప్పుడు మిక్సీ పెట్టే ముందు కొన్ని మిరియాలు వేసుకోవాలండి. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా వేసుకోవాలండి. మిక్సీ పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ చికెన్లోనే మిక్సీ పెట్టిన పుదీనా వేసుకుందామండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి. ఇవన్నీ వేసుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలండి. మొత్తం మసాలాలన్నీ పడతాయి. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారండి? చాలా టేస్టీగా అయితే ఉంటుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇలా కలిపేసుకుని ఒక 10 నిమిషాలు పక్కన పెడదామండి. మసాలాలన్నీ పడతాయి. పొయ్యి మీద మూకుడు పెట్టుకుని కూరకు సరిపోయిన ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ ఈటెక్కిందండి. మీడియం సైజు 5 ఉల్లిపాయలు వేస్తున్నానండి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. పచ్చికొంపు రాకుండా బాగా కలుపుకోవాలండి. ఆల్రెడీ ఇందాక కలిపెట్టుకున్న దాంట్లో కొంచెం పసుపు వేసుకున్నాం కదండి. ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకుంటే సరిపోద్ది. ఇందాక మిక్సీ పెట్టినప్పుడు పచ్చిమిర్చి ఎక్కువ వేసాం కదండి. ఇప్పుడు 1 స్పూన్ వేసుకుంటే సరిపోద్ది. 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకుందామండి. ఇప్పుడు పక్కన ఊరబెట్టుకున్న పీసెస్ వేసుకుందామండి. ఇలా బాగా కలిపేసుకోవాలండి. ఇప్పుడు చిన్నగా మంట పెట్టుకొని మూత వేసుకుని పెట్టుకుందామండి. ఏమన్నా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తాయి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూడండి, వాటర్ అనేవి పోయి ఆయిల్ వచ్చిందండి పైకి. ఇప్పుడు వాటర్ వేసుకుందాం. ఇలా బాగా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్నాక మూత వేసుకుని ఓ 15 నిమిషాలు ఉంచుదామండి. కూర ఉడుకుద్ది. మూత తీసి చూద్దామండి కూర ఉడికిందో లేదో. కూర అయితే ఉడికిపోయిందండి. ఇప్పుడు 1 స్పూన్ మసాలా వేసుకుందామండి. నూరుకున్న మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. ఇలా కలుపుకున్నాక 2 నిమిషాలు మూత వేసుకుని ఉంచుకుందామండి. మసాలా పడుతుంది. మూత తీసి చూద్దామండి కూర ఉడికిందో లేదో. వావ్, కూర అయితే ఉడికిపోయిందండి. స్మెల్ అయితే గుమగుమల కింద వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి.
ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి, అలాగే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి ప్లీజ్.